రైటర్స్తో బేరాలు ఆడుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు, ఎక్కడ జరిగింది మరి, ఎలా? అంటే ప్రతి మనిషితో బేరాలు ఆడతారు. మనం రైటర్ వృత్తిలో ఉన్నాం కాబట్టి రైటర్స్తో బేరాలు ఆడుతున్నాం అనుకుంటాం. కాస్ట్యూమ్ డిజైనర్ని అడిగి అనుకోండి, కాస్ట్యూమ్ డిజైనర్తో బేరాలు ఆడుతున్నారు అంటాడు. ఇంకోటిని అడిగితే ఆడేది అంటాడు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేది ఏంటంటే స్క్రిప్ట్ కోసం ఖర్చు పెట్టండి, ఎంతైనా ఖర్చు పెట్టండి. స్క్రిప్ట్ కోసం, సెట్స్ కోసం ఖర్చు పెట్టద్దని ప్రొడ్యూసర్స్ చెప్పాను. ఆ క్వశ్చన్ నాకు వేసిన క్వశ్చన్ ఏంటంటే, ఏమండి ఇప్పుడు ఏంటి సినిమాలో ఎందుకు ఫ్లాప్లు ఎక్కువ వస్తున్నాయి? సెట్స్ కోసం ఖర్చు పెట్టమాక, స్క్రిప్ట్ కోసం ఖర్చు పెట్టాలి. ఆ సినిమాకి ఆ రైటర్ న్యాయం చేస్తున్నాడా? అతను ఓపెన్గా చెప్పండి. ఇంకో 4 రైటర్ని పిలవండి, వాళ్ళకి ఇవ్వండి అమౌంట్స్. మొత్తం టోటల్ బౌండ్ స్క్రిప్ట్ అయితేనే సెట్స్ మీదకి వెళ్ళండి. సెట్స్లో రాసుకోవద్దని చెప్తున్నాను. ఈ బేరాలు ఆడొద్దని అసలు ఆడొద్దని చెప్తున్నాను. నీ కంఫర్ట్ జోన్ ఏంటి? పాత సినిమాకి ఎంత తీసుకున్నావు తెలుస్తుంది కదా. పాత సినిమాకి మీరు 15 లక్షలు తీసుకున్నారు, ఈ సినిమా మీకు 20 ఇస్తాం, సినిమా ప్రాణం పెట్టి రాయాలి అని అనండి. ఆ రైటర్ ప్రాణం పెట్టి రాస్తాడు. ఆ సినిమా 15 తీసుకున్నారు, కానీ ఈ సినిమా కొద్దిగా బడ్జెట్లో చేస్తున్నాం, ఒక 5 తీసుకోండి, 2.5 తీసుకోండి, నా మాట ప్లీజ్ అన్నారనుకోండి. అట్లాగే ఉంటుంది వర్క్ కూడా. మీకు రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు చెప్తున్నా కదా, నాకు ఈసీ మెంబర్ అవ్వటం వల్ల ఏమో ఈ కసి ఎమోషనల్ వచ్చింది. లేదనుకోండి, నేను ఈసీ మెంబర్ అవ్వకపోయి ఉంటే, ఈ ప్రాబ్లమ్స్ తెలియకపోయి ఉంటే, నా అసిస్టెంట్కి ఇలా జరగకపోయి ఉంటే, నా కళ్ళ ముందు ఆ రైటర్కి ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే, నాకు ఈ ఆవేశం వచ్చేది కాదేమో. ఎందుకంటే నాకు అందరూ మంచి దర్శకులు దొరికారు, నేను హ్యాపీగా లైఫ్ సాగుతుంది, రైటర్గానే ఉండిపోయేవాడినేమో, బాగుందిగా లైఫ్ అని. ఇవన్నీ జరుగుతుంటే మనకు వాయిస్ చెప్పి వినాలి. ఇప్పుడు ఒక బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అలాగనే డైరెక్టర్ల వల్ల రైటర్కే ప్రాబ్లం వచ్చింది అంటున్నాం. ఒక రైటర్ వల్ల డైరెక్టర్కి ప్రాబ్లం వచ్చింది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి. ఆ డైరెక్టర్ని సినిమా పెద్ద హిట్ అండి. ఆ డైరెక్టర్ అమాయకుడు, చాలా మంచితనం ఉన్న వ్యక్తి. అతను మీడియా పిలవట్లా. అతను షాక్, ఏం డైరెక్టర్నే అని. అక్కడ రైటర్ డామినేషన్, రైటర్ మాట ప్రొడ్యూసర్ అంటున్నాడు, రైటర్ మాట ఆర్టిస్టులు అంటున్నారు. దాని పంచిన షీల్డ్లో ఇటు పక్కన ప్రొడ్యూసర్, అటు పక్కన రైటర్. దానిలో అసలు డైరెక్టర్ పేరు లేదు. షాక్కి గురే. ఆ డైరెక్టర్ నేను కలిస్తే ఇలా జరిగిందా మీ రైటర్ల వల్ల. ఇక్కడ ఏంటంటే, ఒక డైరెక్టర్ తప్పు చేస్తే డైరెక్టర్లు అందరూ తప్పు చేస్తున్నారనే ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది. ఒక రైటర్ తప్పు చేస్తే మీ రైటర్లు అందరూ తప్పు చేస్తున్నారు. అలాగా దర్శకుల వల్ల నష్టపోతున్న రైటర్లు ఉంటారు. కొంతమంది రైటర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు, సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఫోన్ స్విచ్ ఆఫ్, ఇమ్మీడియట్ ఎల్లుండ సీన్ చేయాలి. డైరెక్టర్ లైఫ్ అది స్విచ్ ఆఫ్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, ఇంకో రైటర్ని పిలుస్తాడు. ఇప్పుడు ఈ రైటర్ నేను ఎన్నాళ్ళ నుంచి చేసింది పోయిందా. ఇక్కడ ఎవడగాడు అంతే. కష్టాలు అందరికీ ఉన్నాయి, దర్శకులకు ఉన్నాయి, రైటర్స్కి ఉన్నాయి. టాప్ డైరెక్టరా? అతను పేరేం చెప్పొద్దు నాకు. ఆయన అవ్వబోతున్న వ్యక్తి అండి. అదేంటి ఆల్రెడీ అయ్యారన్నారు డైరెక్టర్. ఎవరండి అనేది? షీల్డ్ మీద పేరు లేని డైరెక్టర్. షీల్డ్ మీద లేని డైరెక్టర్నే ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను. ఆల్రెడీ తీశారు ఆయన సినిమా. తీసాడు, సినిమా పెద్ద హిట్ అయింది. ఆ డైరెక్టర్ సినిమా హిట్టే తన మీడియా ముందు పిలవట్లా. అతను డైరెక్షన్ రాదని ప్రచారం జరిగింది. అతను డైరెక్షన్ రాకపోవడం ఏంటి అని నేను ఆ వ్యక్తిని భుజాల మీద వేసుకుని, ఇక్కడ తప్పు వేరే వాళ్ళు చేశారండి, ఆ డైరెక్టర్ బ్రహ్మాండమైన డైరెక్టర్ అని చెప్పి అతన్ని ప్రమోట్ చేస్తున్నాను. డైరెక్టర్ లైఫ్ అండి ఎంత పెయిన్ అనిపించిందంటే, నాకు ఒక రోజున మణికొండలో కార్ వేసుకుని వెళ్తుంటే మీ శ్రేయభిలాషి అనే ఒక ఫిషెస్ అమ్ముతున్న ఒక డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలుసు. ఆయన లైఫ్ ఒక సినిమా సక్సెస్ ఇచ్చాడు, మీ శ్రేయభిలాషి. బ్రహ్మిగాడి కథ యావరేజ్. ఆయన సినిమా అలా అవకాశం లేదు. అప్పుడు చాలా బాధ కలిగింది.